చంద్రబాబు నాయుడు గారు అటాక్ జరిగినప్పుడు మీరు అప్పుడు డిప్యుటేషన్ మీద ఢిల్లీలో ఉంటున్నారు. ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉన్నారు. తెలిసింది ఆ తర్వాత విషయం అండి మీకు? తర్వాత తెలిసింది. యాక్చువల్లీ నేను అక్కడ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఒకటి పెట్టాను తిరుపతిలో విశాఖపట్నంలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్. ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లో ఆయన ఉండడం వల్ల పెద్ద ప్రమాదం జరగలేదు, ఎవరు చనిపోలేదు. అవునండి. ఏదో కొంతమందికి గాయాలైనాయి, ఇవన్నీ. సీఎం ఫ్రంట్ సీట్లో ఉన్నాడు కానీ అది కూడా ఆయన పెద్దగా లేదు. తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ ఇద్దామని ప్రపోజల్ నేను పెడితే సరే అన్నారు. సో దాంతోపాటు నేను ఏమన్నా అంటే హైదరాబాద్లో 2 పెడదాం, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి. ఎందుకంటే మన నాయకులే కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా చాలామంది వస్తారు. ఓ చీఫ్ జస్టిస్ వస్తాడు, ఓ సెటిల్ మినిస్టర్ వస్తాడు. ఇలాంటి టైంలో వాళ్ళు పెట్టుకోవడం మంచిది కదా అని నేను పెట్టాను. అవి ప్రపోజల్ పెట్టారు మీరు? అవి యాక్సెప్ట్ చేశారు గవర్నమెంట్. సో ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఆయన ఉండడం వల్ల ఆ టైంలో ఆయనకి ఏమవ్వలేదు. మామూలు కార్ అయితే అసలు క్వశ్చనే లేదు. అంటే మా సామాన్య ప్రజలు ఏమంటారంటే, మా ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ముందే పసిగట్టలేపారంటారా ఈ చంద్రబాబు నాయుడు గారి దాడి చెప్పారు? ప్రతిదీ పసిగట్టడం కష్టం అండి, ప్రతి విషయం కూడా. బట్ ఆ దారిలో ఏమైనా జరగవచ్చని చాలా చెక్ చేస్తారు. అవన్నీ చెకింగ్స్ అన్నీ అయినాయి అప్పటికి. అయితే అక్కడ వైర్లు కానీ అలాంటివి ఏమీ లేవు. ఇదేంటంటే ల్యాండ్ మైన్ కాదు, క్లియర్ మైన్. బుషెస్లో అక్కడ పెడతారు సైడ్లో, అది వచ్చి కారు కొడుతుంది, చాలా పవర్ఫుల్గా కొడుతుంది. బుల్లెట్ ప్రూఫ్ కారు కనుక అది ఆగింది. కారు పడిపోయింది కానీ లోపల ఉన్న వాళ్ళకి పడిపోవడం వల్ల వెనకాల ఉన్న వాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలాయి. తిరగబడిపోయింది అంటారు కదా, దాని ఇంపాక్ట్ అంత ఇంపాక్ట్ అది. దానివల్ల కొంత దెబ్బలు తగిలాయి కానీ ఎవరికి ప్రాణ నష్టం అనేది జరగలేదు. ఇప్పుడు గ్రే హౌండ్స్ అని కొత్తగా మీ ఆధ్వర్యంలో ముందే ఉండేదండి గ్రే హౌండ్స్. ఉండేది. దాన్ని యాక్టివేట్ చేసాం మా టైంలో యాక్టివేట్ చేశాం. మళ్ళీ వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి, మళ్ళీ మంచి యంగ్స్టర్స్ని ఇచ్చి, అందరికీ ట్రైనింగ్ ఇచ్చి బాగా, అప్పుడు మంచి ఉత్సాహంతో పనిచేశారు వాళ్ళు. రివార్డ్స్ ఇచ్చి అవన్నీ గవర్నమెంట్ ఒప్పుకున్నారు వీటన్నిటికి కూడా. అందుకు యాక్సిలరేట్ ప్రమోషన్స్ అని ఇలాంటివన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు ఉత్సాహంగా పనిచేశారు. మాకు కాకినాడ దగ్గర ఆంజనేయులు గారు ఉండేవారండి. ఆంజనేయులు ఏంటంటే అతను కానిస్టేబుల్గా ఉండి ఏదో నక్సలైట్లు బాగా ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట ఆయన. అయితే ఆయనకి సిఏ ప్రమోషన్, ఎస్ఏ ప్రమోషన్ ఇచ్చారు. చాలా అంటే ఏంటంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనమాట. ఎంకరేజ్మెంట్ అంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అయిపోతే అక్కడ నుంచి ఎస్ఐ అవ్వడం, రిటైర్ అయినప్పుడు సిఏ అవ్వడం జరిగిపోతుంది. లేకపోతే అతను మహా అయితే రిటైర్ అవ్వముందు ఎస్ఐ రిటైర్ అవుతాడు. అంటే చాలా యాక్టివ్ మనిషి అయితే, పరీక్షలు పాస్ అయ్యేవన్నీ అయితే అవుతాడు. లేకపోతే కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ రిటైర్ అయిపోతాడు అంతే. ఇప్పుడు గ్రే హౌండ్ అనేది మీరు డెవలప్ చేశారు, బాగా మీరు దాన్ని యాక్టివేట్ చేశారు. అంటే ఏ విధంగా ముఖ్యంగా వాళ్ళకి ఏంటంటే అంటే పోలీస్ ట్రైనింగ్ కానీ ట్రైనింగ్, ఈ మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చాం. మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చారండి. ఎందుకంటే నక్సలైట్స్ ఆ ప్లాన్స్తో చేస్తున్నారు, అటాక్ చేశారు. మీ పోలీస్ స్టేషన్ నేను డీజీ అయినా కొన్ని ఖమ్మంలో పోలీస్ స్టేషన్ అటాక్ చేశారు. సో అక్కడ వెళ్ళి స్టడీ చేసి వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, మనకి ఎలాగ అటాక్ చేస్తారని అది స్టడీ చేసి దానికి కౌంటర్గా మనం తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి అన్నీ మనం మనుషులు చెప్పి, మా ఆఫీసర్స్కి, మెన్కి, ఈ గ్రే హౌండ్స్కి. సో మనం ఎలాగ ఇన్ఫర్మేషన్ రాబట్టాలి, ఎలాగ అటాక్ చేయాలి, ఇలాంటివన్నీ. మా డౌట్ ఏంటంటే మాలాంటి వాళ్ళకి మీ మనసులో భయం ఉండదండి? అంటే నక్సలైట్లు ప్రతీకార చర్య ఉంటుంది, మీ మీద అటాక్ చేస్తారు, పగబడతారు అంటే అది వాళ్ళు తప్పకుండా పగబడతారు. కానీ మరి మేము తీసుకోవాలని జాగ్రత్తలు మేము తీసుకోవాలి. ఇప్పుడు వ్యాసులో ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అనుకోండి, ఎందుకండి వద్దండి ట్రాన్స్ఫర్ చేయించుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చాక ఇలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఇలాంటి హజార్డ్స్ ఉంటాయి, ఇలాంటి ప్రమాదాలు ఉంటాయి అని మాకు తెలుసు. కానీ మేము మా డ్యూటీ మేము చేయాలి అంతే. అది ఇక భగవంతుడు తీసుకోవాలి, రక్షించాలి మనకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే ఎన్టీ రామారావు గారు రెండోసారి అయిన తర్వాత ఆయన దగ్గర నుంచి సీఎం పదవి చంద్రబాబు నాయుడు గారు వచ్చిందండి. అప్పుడు కూడా మీరు ఇక్కడ లేనట్టున్నారు? ఇక్కడే ఉన్నాను. నేను క్రైమ్ బ్రాంచ్లో అట్లా ఉన్నాను.
క్రైమ్ బ్రాంచ్లో ఉన్నారు. అంటే మా డౌట్ ఏంటి, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు కదా, సీఎం గారికి చెప్పాలి కదండి, ఏమంటే మీ మీద కుట్ర జరుగుతుంది, మీకు వెన్నుపోటు పొడుస్తారట. అప్పుడు అలాగే వాళ్ళు వచ్చే సర్కమ్స్టెన్సెస్ అలాగ వచ్చాయి. అలాగే ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా మరి అంటే ఎన్టీ రామారావు తెలియక మొత్తానికి తెలియలేదు ఆయనకి, లక్ష్మీభారతి గారు కానీ. తెలుసు వాళ్ళకి ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారని ఇవన్నీ 1-2 రోజుల ముందే తెలుసు. కానీ మరి ఎవరి దృక్పథం వాళ్ళది కదా. అంత ధైర్యం చేయలేమో అనేసి ఎన్టీ రామారావు గారికి భరోసా అనుకున్నాడు. బట్ వాళ్ళేమో కొంచెం మనస్పర్ధలు వచ్చి అటు వెళ్ళిపోయారు. సో చంద్రబాబు నాయుడు అనుకున్నారు. ఇంకా అవన్నీ మనకు తెలిసినవే కదా. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కొన్నాళ్ళు వర్క్ చేశారు, ఎన్టీ రామారావు గారి దగ్గర కూడా మీరు వర్క్ చేశారు. ఎన్టీ రామారావు దగ్గర చాలా కాలం చేశాను, చాలా కాలం ఇంటెలిజెన్స్ సైడ్గా. చంద్రబాబు నాయుడు వచ్చాక నాకు డీజీగా చేశాడు తర్వాత. డీజీపీగా. అంటే ఇంటెలిజెన్స్ అంటే ఏం మీ బాధ్యత ఏంటి సార్? ఎన్టీ రామారావు గారికి ఏ విధంగా సాయం చేసేవారు మీరు ఇప్పుడు సీఎంగా? సహాయం అంటే స్టేట్ మొత్తం పరిస్థితులు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఏమైనా కొన్ని మందులు ట్రై చేస్తున్నారా, మన పాలసీలు సరిగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయా, లేకపోతే అధికారంగా మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారా, ఇలాంటి విషయాలు కొన్ని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మన కనెక్షన్స్ ఎలాగ ఉండాలా, ఏ విషయాల్లో వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ వస్తే అవి మనం లేకుండా చేయడం, ఇలాంటివన్నీ ఆ మూమెంట్లో ఏమొస్తాయో అవి చెప్పి అవి సార్ట్అవుట్ చేసుకోవాలి. మనం ఆ గొడవలు లేకుండా మనం చేసుకోవాలి. దానికి ఏం చేయాలి, మళ్ళీ ఎవరితో మాట్లాడాలా, ఏం చేయాలా, రాజకీయం అయితే ఎవరితో మాట్లాడాలా, అధికారులతో అయితే ఎవరితో పిలిచి మనం మీటింగ్లు పెట్టాలా, అన్నీ ఇలాంటివన్నీ. మరి ఎన్టీ రామారావు గారు ఎప్పుడన్నా మీకు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారండి, అప్పుడు అక్రమ కేసులు పెట్టమని కక్ష ఆయన పాపం అలాంటి ఆలోచన లేదానికి, కక్ష అనేది లేదానికి, కక్షపూరితం కదా, కక్ష అనేది లేదు అనేవాడు కూడా ఆయన. ఈ కక్ష వహించడం చాలా తప్పండి అని తప్పని అనేవాడు ఆయన. అంటే ఇప్పుడు రాజకీయాలు మీరు చూస్తూ ఉంటారు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టడం కానీ. అవును, అన్నీ చాలా రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. కానీ అప్పుడు వాళ్ళు అలాగా కాదు. వెంకటరావు గారు కానీ, విజయ భాస్కర్ రెడ్డి కానీ, వాళ్ళు అసలు అలాంటి ఒప్పుకునేవారు, అలాంటి చేసేవాళ్ళు కాదు వాళ్ళు. అంటే అక్రమ కేసులు పెట్టమని అసలు ఏదన్నా మీకు రూల్ పొజిషన్ కాకుండా ఏదో అక్రమంగా పెట్టమన్న కేసు సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఎప్పుడన్నా ఎవరైనా రాజకీయ నాయకుడు మీ మీద ఒత్తిడి తీసుకురావడం కానీ? లేదు. ఒత్తిడి తీసుకొచ్చినా మేము చాలా ఫ్రాంక్గా చెప్పేవాళ్ళం, చెప్పేసేవారు చేయలేమంటే కరెక్ట్ కాదని. వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేవాడు కాదు. ఎందుకంటే వాళ్ళ సబార్డినేట్స్ వాళ్ళ గ్రూప్ వాళ్ళు ఎవరో ఒత్తిడి చేస్తారు, ఆయనకు ప్రమేయం ఉండదు, అతను మనకు చెప్తాడు, సార్ ఇది విషయం ఇలాగ ఉంది, దీని ఫ్యాక్ట్స్ ఇలాగ ఉన్నాయి, మనం ఇది చేయలేము సార్, చేస్తే అక్కడ మనకి చాలా చెడ్డ పేరు వస్తుంది జనంలో, వాస్తవాలు ఎలాగ ఉన్నాయని అంటే సరేలేండి అని వదిలేసేవాళ్ళు. మనం చెప్పాల్సింది మనం చెప్పాలా. అంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ పొజిషన్ లేకపోతే నేను ట్రాన్స్ఫర్ చేసి పడేస్తాను అంటున్నారండి. ఇప్పుడున్న భయపడుతున్నారు ఎందుకో. అది మనం బట్టే ఉంటుందండి. అన్ని రాజకీయ నాయకులు మేము అనడం కూడా కరెక్ట్ కాదు. మనమే వాళ్ళకి ప్లీజ్ చేయడానికి కొన్ని వెధ పనులు మనం చేస్తున్నాం, వాళ్ళని సంతోషపెట్టడానికి. ఎందుకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్గా అన్నాడు, ఒక తప్పు చేయమంటే 4 తప్పులు చేసేదాం సార్ ఒకేసారి అంటున్నారు. ఇప్పుడు ఒక తప్పు చేస్తే సార్ అలాగే చెప్పారు కదా, 4 తప్పులు చేశారు ఇలా మాకు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏసీ గదులు కదలటం లేదు, జనంలోకి వెళ్ళటం లేదు ఆఫీసర్స్ ఇవాళ అని ఆయన 2-3 సార్లు అన్నాడు పాపం, చెప్పారు. అవునండి. సో మనం పని మనం చేసి కరెక్ట్గా దానిపైన ఆయన ఏదైనా చెప్తే, ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరైనా, ఈ వాస్తవాలు ఎలాగున్నాయి సార్, ఇది ఉంది, ఇది మనం చేయడం అవ్వదు, ఇప్పుడు లాకి వ్యతిరేకం, ఎవడ మళ్ళీ కోర్టుకు వెళ్ళా మళ్ళీ మీకు చెడిపోయారు అని మనం నచ్చ చెప్పడంలో తప్పేం లేదు. నచ్చ చెప్తారు, మనం ఒక స్టాండ్ తీసుకోవాలా. సీనియర్ ఆఫీసర్ అన్నవాడు స్టాండ్ తీసుకోండి, సరే సార్ ఇంకేముంది చేసేద్దాం అని నేను నా ఇన్స్పెక్టర్ చెప్తే వాడు ఏదో కింద మీద ఎప్పుడు చేస్తాడు. బట్ అది ఆయనకి చెడ్డ పేరు, మాకు చెడ్డ పేరు, అందరికీ చెడ్డ పేరు, జనంలో వాల్యూ తగ్గిపోతుంది.